ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నా. వారం వారం వీక్షిస్తున్న మా టీవీ కార్యక్రమాలను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ టీవీ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఫోన్ ద్వారా మీ ఆత్మీయమైన విషయాలు పంచుకుంటూ, మీ కష్టాలు, మీ బాధలు కూడా మాతో పంచుకుంటున్నా. ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ వాక్యాన్ని కూడా మీకు అందిస్తున్నాను. ముఖ్యంగా బాప్తిస్మం విషయంలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. బాప్తిస్మాన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చెప్పే విధానాలు ఇప్పుడు కనబడుతున్నాయి. నాదే కరెక్ట్ అన్నట్టుగా ఎవరి మటుకు వాళ్ళు భావిస్తూ ప్రజల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. దాన్ని నేను దృష్టించి ప్రార్థనాపూర్వకంగా ఈ కొద్ది మాటలు మీకు అందిస్తున్నాను. మీరు కొంచెం అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. బాప్తిస్మం అనేది బాప్తిస్మిచ్చి యోహాను గారి కాలం నుంచి ప్రారంభమైంది. బాప్తిస్మం ముందు సున్నతి ఉండేది. దేవుడైన యెహోవా తన ప్రజలను గుర్తించటానికి, తన ప్రజలను ప్రత్యేకించడానికి, అంటే ఆయనకి గుర్తుండదని కాదు, ప్రజల్లో నేను దేవుని బిడ్డను అనే గుర్తు రావడానికి ఒక సున్నతి అనే ఒక ప్రక్రియను ఇశ్రాయేలీలకు దేవుడు అందించారు. తర్వాత ప్రభు కాలానికి వచ్చినప్పుడు దానిని ఇంకా మాడిఫికేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు సున్నతి లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి నిర్ణయం బాప్తిస్మిచ్చి యోహానులో ప్రారంభమైంది. ప్రభువుకి బాప్తిస్మిచ్చి యోహానుకి 6 నెలలు తేడా అని మనం గ్రహించుకుంటాం. 6 నెలలు తేడాలో ప్రభువు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. బాప్తిస్మిచ్చి యోహాను అడవిలో తేనె మిడతలు తింటూ చర్మపు వస్త్రాలు ధరించుకొని ఆయన జీవించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇద్దరు 2 రకాలుగా ఈ లోకాన్ని రక్షించడానికి దేవుని చేత పంపబడ్డారు. బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా గారి యొక్క ఆత్మతో వచ్చారని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు వారు కూడా సెలవిచ్చారు. ప్రభు అయితే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే తండ్రి యొక్క కుమారుడుగా ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. ఇక్కడంత వరకు బాగుంది. ఇప్పుడు బాప్తిస్మం అనే ఒక ప్రక్రియ బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా లోకానికి అందించబడింది. అసలు బాప్తిస్మము అంటే ఏంటి అని మనకు ఆలోచిస్తాం. బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి ఈ బాప్తిస్మం అనే పదం వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, బ్యాప్టిస్మోస్ అనే లాటిన్ పదం నుంచి కూడా ఈ బాప్తిస్మం అనేది వచ్చింది అని మనకు తెలియచేయబడుతుంది. దీని భావం ఏంటంటే ముంచబడుట అని, పాతిపెట్టబడుట అనే భావం ఇందులో కనబడుతుంది. కరెక్టే. దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నామో ముందు ధ్యానం చేద్దాం. దీని భావం అలా కనబడుతుంది.
బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ బాప్తిస్మాన్ని ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 3:6 తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. బిడ్డలు, దీనిని గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపాలు ఒప్పుకోవడానికి బాప్తిస్మం ఏర్పాటు చేయబడిందని అర్థమవుతుంది. సున్నతి అనేది దేవుని జనాంగంగా గుర్తించడానికి, వాళ్ళు పాపాలు ఒప్పుకోవడానికి 10 ఆజ్ఞలు అనే ప్రక్రియ ద్వారా దేవుడు వారిని తన జనాంగంగా మలుచుకున్నాడు. ఇప్పుడు పాపాలు ఒప్పుకోవడానికి ఈ బాప్తిస్మం అనే ప్రక్రియను దేవుడు ఏర్పాటు చేశారు. కనుక ఈ బాప్తిస్మం ద్వారా మనం నూతన సృష్టి అనే సంగతి పౌలు భక్తుడు మనకు సెలవిచ్చాడు. ఇక్కడ మనం చూసినట్టు తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. వాళ్ళకెవరు చెప్పారు ఈ బాప్తిస్మం తీసుకోమని? బాప్తిస్మం తీసుకుంటే మంచిది అని ఎవరు బోధించుంటారండి? ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తే మత్తయి 3:7 చూస్తే, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటారండి. బిడ్డలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి బాప్తిస్మం తీసుకుంటే పాపాలు క్షమింపబడతాయనే వార్త ఎవరి ద్వారా వెళ్ళిందో బహుశా పరిశుద్ధాత్మ దేవుడే వారికి అందించారని అనుకోవాలా. అందుకే ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఊర్లోకి వెళ్ళి ప్రకటించినట్లుగా లేదు. ఆయన యోర్దాను నది ఒడ్డున మరి కొంతమందికి బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టుంటారు. ఇది విని మిగతా వాళ్ళందరూ సద్దూకయ్యులలోను అని ఉందండి. ఇక్కడ పరిసయ్యులలోను అనేకులు, అంటే వాళ్ళు అసలు బాప్తిస్మానికి ఇష్టపడరు. మేము సున్నతి పొందిన యూదులు అనే నిష్ఠ వాళ్ళకుంటుంది. కానీ వాళ్ళంతటా వాళ్ళే బాప్తిస్మానికి వచ్చారు అంటే చిన్న విషయం కాదు దేవుని బిడ్డ. కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు అనే మనం గ్రహించుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఈ బాప్తిస్మం అనేది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ఈ బాప్తిస్మం తీసుకోవడానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 3:14 యోహాను గారు అంటారు యేసు ప్రభుతో, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను విచారింపచూచాను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. దేవుని బిడ్డలో ఇది గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి యావత్తు అలాగ జరగడం అంట ఈ బాప్తిస్మంలో ఉన్న ప్రక్రియ. నీతి యావత్తు, ఇందులో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, మార్పు ఉంది, అద్భుతం ఉంది ఇందులో. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాప్తిస్మం అనే ప్రక్రియలో మనకి కనబడుతున్నది ఏంటంటే రక్షణ, తర్వాత ఇందులో ఏకత్వం కనబడుతుంది. ఒక క్రొత్త జీవితంలో అడుగుపెట్టే ప్రక్రియ, ఒక నూతన ప్రయాణం అలాంటిది ఇందులో కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? పాప క్షమాపణ నిమిత్తం, పాపాలు ఒప్పుకోవడానికి బాప్తిస్మం ఉంది. ప్రభు ఆయన ఏం పాపి కాదే, పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి నేరం ఎరగని వాడు. ఆయనకి బాప్తిస్మం ఎందుకు అంటే, ఇదిగో ఇక్కడ ముందు చూద్దాం. మత్తయి సువార్త 3:16 చూస్తే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియులారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, బాప్తీసం నీటిలో మునిగి తేలడం కాదు ముఖ్యం, పాపాలు పాతి పెట్టబడడానికి బాప్తీసం. ప్రభువారి విషయంలో పాపాలు పాతి పెట్టాల్సిన పని లేదు, ఆయనకు లేవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడే. బాప్తీసం ప్రక్రియకి మన కోసం మనం కూడా ఇలా చెయ్యాలి అని చెప్పడానికి ప్రభువారు కూడా బాప్తీసం తీసుకొని మనకు మాదిరిగా ఆయన పని చేశారు. రెండో విషయం ఏంటంటే, ఆయన బాప్తీసం తీసుకున్న వెంటనే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగటం మనం చూస్తున్నాం. అంటే మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా బాప్తీసం తీసుకుంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అది పావురంలాగా వస్తుందో ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ మాత్రం పావురం వలె వచ్చింది. పావురం నిష్కపటానికి గుర్తు. పావురంలో చేదు కట్టు ఉండదంట. పావురం పరిశుద్ధతకు గుర్తు. అందుకే యేసుక్రీస్తు మీద ఆయన పరిశుద్ధుడు అని సూచించే ప్రక్రియ పావురం వల్ల. అంతేకాకుండా ఆకాశం నుంచి ఒక శబ్దం కూడా వింటాం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దాన్ని కూడా వినడం మనం చూస్తున్నాం. బాప్తీసం ఇంతవరకు తీసుకున్న ఒక క్రైస్తవుడా, నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ మీదకి ఒక పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు భక్తుడు చెప్తాడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నా బైబిల్ని నమ్ముతాను, వాక్యాన్ని నమ్ముతాను, మీరు నమ్మండి. బైబిల్ని నమ్మకపోతే మనం క్రైస్తవులం కాదు. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, నువ్వు బాప్తిసం పొందిన వెంటనే నీ మీదకి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందట. ఈ వాక్యం చెప్తుంది. అయితే ఈ వరాన్ని మనం లోకానికి వాడతాం, పరలోకస్తులుగా మనం జీవించాం. ఈ వరం మనకి ఏం చెప్తుందంటే, ముందు పాపాలు ఒప్పుకునేలా చేస్తుంది. పరిశుద్ధాత్మ లక్షణాలు ఏంటంటే, పాపాలు ఒప్పుకోవడానికి ఫస్ట్ పరిశుద్ధాత్మ నీ మీద దిగిందంటే నీ పాపాలన్నీ నీకు గుర్తు చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు నమ్మి బాప్తిసం పొందుకున్నావు. యేసుక్రీస్తు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని. ఆ నమ్మావు, బాప్తిసం పొందుకున్నావు. పరిశుద్ధాత్మ నీ మీద ఎందుకు వస్తుందంటే, ఇంకా నీకు ఏదైనా దాగి ఉన్న పాపాలు గుర్తు చేయడానికి. క్లీన్ బాప్తిసం పొందుకున్నావంటే నీ పాత రోత జీవితాన్ని సమాధి చేయమని అర్థం, కానీ అది నీవు తిరిగి దాన్ని మళ్ళా తీసుకొని వాడమని కాదు. అందుకే సంపూర్ణ శుభ్రత, కంప్లీట్ క్లీన్ రావడానికి బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడుతుందని మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ బాప్తిసం అనే ప్రక్రియ ద్వారా నీవు పరిశుద్ధాత్మ అనే వరం ఉందని నీకు గుర్తు చేసుకో. ఈ రోజున ఇంతవరకు నీ ఆ వరాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడు. బాప్తిసం తీసుకుని తాగేసిన వాళ్ళు ఉన్నారు, బాప్తిసం తీసుకొని అక్రమ సమాధాలు వదలని వారు ఉన్నారు, బాప్తిసం తీసుకొని అబద్ధాలు ఆడేవారు, లంచాలు తీసుకునేవారు, భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. క్రైస్తవులు అంటేనే బాప్తిసం పొందుకున్నవారు. క్రైస్తవులు అని చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది, లోక సంబంధించిన క్రియలు చేస్తూ ఉంటాయి. అందుచేత నీవు నీటి మూలంగా రక్షింపబడిన తర్వాత నువ్వు నూతన సృష్టివి అని చెప్పాలా. ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అనే విషయాన్ని పౌలు భక్తుడు స్పష్టంగా మనకు చెప్పారు. ఇది మర్చిపోకూడదు. మళ్ళా నువ్వు పాత రోత జీవితానికి ఎందుకు అలవాటు పడుతున్నావో బాప్తిసం పొందిన క్రైస్తవుడా ఎవరికీ బాధపడతలేదు.
అందుచేత నీవు ఇప్పుడైనా నీ పాత రోత జీవితాన్ని వాంతి చేసుకో. నువ్వు మళ్ళా బాప్తిసం తీసుకోక్కర్లేదు, కానీ నీవు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే నీవు వాక్యంలోనికి రా, మెలకువలోనికి రా. అందుకే ప్రభువారు అల్ప విశ్వాసులారా అన్నారు. సింపుల్గా అల్ప విశ్వాసం ఉంటే బాప్తిసం వాడడం లేదు అని అర్థం. నీ లోపల ఉన్న బాప్తిస్మాన్ని వాడినప్పుడు నువ్వు మరణ భయం నీకు ఉండదు, తర్వాత పాపం చేయవు, తర్వాత అందరికీ ప్రీతిపాత్రుడిగా ఉంటావు. నీ ప్రతి పని బాప్తిసం పొందుకున్న పరిశుద్ధాత్మ ఉన్న క్రైస్తవుడిగా ఉండడం నేర్చుకో. లోకస్తులాగా మాయాలు గారడీలు చేయడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి మనకి పోలికేంటి అని అనుకుంటారా? కాదు. బాప్తిసం పొందుకున్నావంటే నువ్వు ఒక యేసు ప్రభు అని గుర్తుపెట్టుకో. ఆ పవర్ మనకి ఎందుకు రావట్లేదని, మనం లోకంలో జీవపు డమ్మం కోసం కాదు ఈ పవర్. లోకంలో నరకానికి పోయే వాళ్ళని రక్షించడానికి పవర్ పరిశుద్ధాత్మ వరం తప్ప నీ గొప్ప కాదు, నీ ఘనత కాదు, ఈ లోక సంబంధించిన ఏ దేనికి కాదు అని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. అంచేత నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనే పదంతో మీరు అనుకుంటారు, నమ్మి బాప్తిసం పొందడం అంటే పెద్దవాళ్ళే తప్ప చిన్నపిల్లలకి లేదు కదా, చిన్నపిల్లలు నమ్మరు కదా. అందుచేత లూథరన్ సంఘంలో చిలకరింపు బాప్తిస్మానికి ఇష్టపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలామందికి ఈ అనుమానం వస్తుంది. బైబిల్ ప్రకారంగా బాప్తిసం అంటే ముంచబడుట, పాతి పెట్టబడుట అని ఉంది కదా, మరి చిలకరింపు ఎందుకండి, చిన్నపిల్లలకి బాప్తిసం ఎందుకనే డౌట్లు చాలామందికి వస్తున్నాయి. వాళ్ళకి నేను ఆత్మీయంగా మీకు చెప్పే జవాబు ఏంటంటే, క్రీస్తు శకం 430లో అగస్టీన్ అనే ఒక భక్తుడు ఈ చిలకరింపు బాప్తిస్మాన్ని ప్రారంభించాడు. అప్పుడు లెపర్సీ వాళ్ళకి జబ్బుతో ఉన్న వాళ్ళు, పేషెంట్స్, నడవలేని పేషెంట్స్కి బాప్తిసం ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ములగడానికి అవకాశాలు ఉండేవి కాదు. అందుకే ఆయన ఈ చిలకరింపు బాప్తిస్మాన్ని ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే చిన్నపిల్లలకి బాప్తిస్మం. నార్త్ ఆఫ్రికాలో ప్లేగు వ్యాధితో చాలామంది మరణిస్తుంటే అందులో బాప్తిసం లేని వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. ఇంకా నమ్మి బాప్తిసం తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఇలాగా టీనేజ్ స్టార్ట్ అవ్వగానే బాప్తిసాలు ఇచ్చారు ఎవరికి. వాళ్ళు తప్పులు తెలుసుకున్నాక ఏదో టైంలో బాప్తిసాలు ఇస్తారు. ఈలోగా చనిపోతే వాళ్ళ సంగతి ఏంటి? అలాగే చిన్నపిల్లల సంగతి అంటే వాళ్ళకి క్రైస్తవ బరియల్ గ్రౌండ్లో బాప్తిసం లేదని సమాధులు ఇవ్వడానికి ఇష్టపడలేదట వాళ్ళ మిషనరీలు. అప్పుడు ఈ భక్తుడు చిన్నపిల్లలకి బాప్తిసం ఇవ్వడం, ఇంకా ఎదగని వాళ్ళకు కూడా బాప్తిసం ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. ఎందుకంటే మరణం అనేది బాప్తిసం పొందిన వాళ్ళకి మాత్రమే రాదు, బాప్తిసం పొందని వాళ్ళందరికీ వస్తుంది. అందుచేత త్వరగా ఇవ్వడానికి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి తండ్రి హాన్స్ డేవిడ్ గారు, మార్టిన్ లూథర్ గారు పుట్టిన రోజే పురుడైనటువంటి బయటకు వచ్చిన రోజునే 24 గంటలు దాటకుండా ఆ పసికందును ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మరి బాప్తిసం ఇప్పించారట. ఎందుకు అంటే నా ఇంట్లో ఒక్కరోజు కూడా అన్యుడు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే బాప్తిసం నుంచే మనకి క్రైస్తవులు అనే పేరు వస్తుంది. బాప్తిసం లేనప్పుడు మనం అన్యులమే. అందుచేత ఆ పద్ధతిని వాళ్ళు పాటించారు. మార్టిన్ లూథర్ గారు బంధింపబడిన బైబిల్ని బయటకు తీసి ప్రాణాలకు తెగించి, షార్ట్గా చెప్తున్నాను, ప్రాణాలకు తెగించి ధైర్యంగా ఆ బైబిల్ని లోకానికి పరిచయం చేయకపోతే ఈ రోజున ఇన్ని డినామినేషన్స్ ఈ ప్రపంచంలో ఉండేవి కావు. బైబిల్ ఎవరికీ తెలియని పరిస్థితులు అవి. జర్మనీలో భాషలో నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి అందరికీ మనకి బైబిల్ని అందించడం మనకు తెలుసు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ ద్వారా అనేక సత్యాలు తెలుసుకుంటున్నాం. మరలా మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట. ఆ పాతి పెట్టబడుట అనేది మీకు తెలుసు, కానీ పైకి లేపబడటాన్ని కల్పిస్తున్నారు మీరు. పాతి పెట్టడం అంటే మనిషిని కాదు, మనిషిలో ఉన్న పాపాలు అందులో అలా ముంచగానే, లేకపోతే శిరస్సు మీద నీళ్లు జల్లగానే నా పాపాలు బయటికి పోయిననే అనుభూతి రావడానికే తప్ప యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడతారు. యోహాను సువార్త 3:5 అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను 2 జన్మలు నీకు రావాలా. నీవు పాతేసి నీటిలో ముంచేసి బాప్తిసం ఇచ్చి తీయగానే సారాంగటికి వెళ్ళిపోతే అది బాప్తిసం కాదు. ఇలా బాప్తిసం తీసేసి ఇచ్చేసి ముంచేసి తీసేసిన వెంటనే వ్యభిచార గృహాలకు వెళ్తే అది బాప్తిసం కాదు. గుర్తుపెట్టుకో విశ్వాసి, ఈ రోజున విశ్వాసులు ఇలాగ ఉన్నారు. బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు, ముంచి బాప్తిసం కరెక్ట్ బైబిల్ ప్రకారం, కానీ రిఫరెన్సులు తీసేస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మార్కు సువార్త 1:8 ఉంటుంది, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. ఇక్కడ మనం చూసినట్టయితే ఫుట్ నోట్లో ఈ 2వ నెంబర్ చూస్తే నీళ్లతో అని ఉంటుందండి, తర్వాత పరిశుద్ధాత్మతో అని ఉంటుందండి. నీళ్లతో, నీళ్లలో, ఈ రెండింటినీ కూడా మనం బైబిల్ ప్రకారంగా తీసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ సెంటెన్స్ ఏంటంటే పాపాల నుంచి విడుదలే తప్ప ఇది రూల్ కాదు. మనిషి ముంచి బాప్తిస్మం ఇచ్చినా మళ్ళా పాపం చేసి, ఇక్కడ అర్థం ముంచి బాప్తిస్మా చిలకరింపు బాప్తిస్మా కాదు. అక్కడ నీళ్లతో, నీళ్లలో, ఈ 2 బైబిల్ చూపిస్తుంది మనకి. అందుచేత ఈ రెండింటి నుంచి కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీనిని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం బాప్తిస్మం యొక్క రూల్స్ ఏంటా అనేది మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, తిరిగి పాపం చేయకుండా ఉండుట, ఇవి సూచిస్తుంది దేవుని బిడ్డలారా. నీ చిన్న బిడ్డకు బాప్తిస్మం ఇవ్వడం ఎందుకు అంటే దానికి కూడా ఒక రెమెడీని పరిశుద్ధాత్మ సహాయంతో కనిపెట్టారు. మా సంఘంలో బాప్తిస్మం ఇచ్చిన చిన్నపిల్లలకి తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారు, నేను నా బిడ్డను దేవునిలో పెంచుతాను, పాపం లేకుండా పెంచడానికి ప్రయత్నిస్తాను అని చెప్పే ఒక వాగ్దానం ఉంటుంది. ఎదిగిన తర్వాత వాడికి ప్రాయం వచ్చినప్పుడు వాడి జ్ఞానంతో ఒప్పుకుంటాడు. అది బాప్తిస్మం కాదు, రెండోసారి. బాప్తిస్మం ఒకటే అని ఉంది బైబిల్, అందుకే ఒకసారి బాప్తిస్మం ఇస్తారు. ఎదిగిన తర్వాత జ్ఞానంతో ఒప్పుకొని కన్ఫామ్, నా తల్లిదండ్రులు బాప్తిస్మం ఇచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని నేను రుజువు చేస్తాను, నేను కన్ఫామ్ చేసుకుంటున్నాను. కన్ఫర్మేషన్ అనే ఒక ప్రక్రియ పెడతారు. తెల్ల దుస్తులతో చక్కని ఆత్మీయమైన నడిపింపు పెడతారు. వాళ్ళు ఎదిగాక ప్రమాణం చేస్తారు, నేను తిరిగి పాపం చేయకుండా దేవునిలో గడుపుతాను అని. అది పద్ధతి, దైవాత్మ సహాయంతో పరిశుద్ధులు కనిపెట్టిన పద్ధతి. బైబిల్లో అది రాయలేదు, అందుచేత అది తప్పు అని చెప్పే బోధకులు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఫ్రీడా తెలుసుకో, బైబిల్లో అన్నీ రాయరు, బైబిల్లో రాయగలిగినవి రాశారు. అందులో చూశారు కదా, నీళ్లతో అని ఉంది, నీళ్లలో అని ఉంది. అందుచేత నీవు ఒకదాని మీద వేలాడద్దు, దేన్నైనా స్వీకరించి పాపం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించాడు. నీవు క్రీస్తు ప్రేమలో, క్రైస్తవ విశ్వాసంలో పెరగడం, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం బాప్తిస్మం యొక్క ఉద్దేశం. ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యంలో ఉన్న మర్మాలు మీరు అర్థం చేసుకోండి. బాప్తిస్మం ద్వారా మనం చేయవలసిన పని ఏంటంటే మన పాపాలు ఒప్పుకోవడం. బాప్తిస్మం పొందుకున్న వాళ్ళందరూ కూడా మీ ఎండింగ్ యేసుక్రీస్తులాగా ఉండాలి. అంటే సిలువ మేకులు కొట్టించుకోవడం, కొరడాలతో కొట్టించుకోవడం కాదు. నీ స్థితి 10 మందిని రక్షించుకునేలాగా నీ మరణం ఉండాలి. నీ బాప్తిస్మం నుంచి నీ చావు వరకు ఎంతమంది నువ్వు రక్షించుకునే మార్గం నీలో ఉండాలి. అది కాకుండా నువ్వు బతకడమే కష్టంగా ఉంటుంది క్రీస్తులాగా. కాబట్టి నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీకు పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుందట. ఈ వరాన్ని నువ్వు ఇప్పుడు వరకు దుర్వినియోగం చేసుకున్నావు, ఎప్పుడైనా సద్వినియోగం చేసుకో. సేవకుడైనా భక్తుడైనా, ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, దేవునికి పిల్లలే కావాలి, భక్తులు అక్కర్లేదు. విగ్రహానికి భక్తులు కావాలా. మన దేవుడు విగ్రహం కాదు,
సజీవుడు. ఆయన బిడ్డలం మనం పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరం ఉన్నవాళ్ళం. ఈ వరాన్ని ఇప్పటి నుంచి మీరు సద్వినియోగం చేసుకోండి తప్ప వంకరగా జనాల్ని మభ్యపెట్టడానికి కాదు. చాలామంది చాలా తప్పు చేస్తున్నారు. చిలకరింపు బాప్తిసం తీసుకున్నావు, అది తప్పు, మరలా వచ్చి ములుగు బాప్తిసం తీసుకో అని తప్పుడు బోధ చేసే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు. దయచేసి గమనించండి, బాప్తిసం ఒకటే. అందుకని చిలకరింపు బాప్తిసం, చంటి పిల్లల బాప్తిసం ఇచ్చిన వాళ్ళకి ఎదిగిన తర్వాత కన్ఫర్మేషన్ ఉంటుందని మీకు చెప్పాను దేవుని బిడ్డలారా. అందుచేత వాళ్ళు దేవుని దగ్గర సన్నిధిలో దోషాలు ఒప్పుకొని తిరిగి పాపం చేయకుండా ఉండడం. అప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు బాప్తిస్మాన్ని నీ సొంతానికి వాడకుండా పరిశుద్ధాత్మ సహాయంతో మనుషుల రక్షణకు వాడు, మనుషుల క్షేమానికి వాడు. నీ మరణం క్రీస్తులాగా ఉండాలా. క్రీస్తు మరణించేలాగా ఎంతమందినో రక్షించుకున్నాడు ఆయన మరణంలో కూడా ఎంతమందినో రక్షించుకున్నాడు. ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఆయన మొదటి మాట గుర్తుపెట్టుకోవచ్చు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పిన ఆ మొదటి మాటను గుర్తుపెట్టుకోండి. ఆ ప్రార్థనలో చాలామందిని, కుడివైపున ఉన్న దొంగ ఒక్కటే మనకు కనబడుతున్నాడు, క్రింద ఉన్నవాడు చాలామంది రక్షింపబడ్డారట. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం, యేసు బిడ్డలకు ఉండవలసిన లక్షణం. అంతేగాని మనది మతం కాదే, మనకు మోక్షానికి మార్గం, నువ్వు వెళ్ళాలా 10 మందిని తీసుకెళ్ళాలి. అది ప్రభు ప్రేమ. క్రీస్తు మరణంలోనికి పాలు పొందడం అంటే ఆయనలాగా 10 మందిని బ్రతికించుకోవడం, శక్తి కొలది నీకు చేతనైనంత వారిని బ్రతికించుకోవడం. ఇలాంటి నడిపి పరిశుద్ధాత్మ దేవుడు సదా ఈ వాక్యం విన్న మీకు సమస్తానికి పేరు పేరున తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ విత్తబడిన ఈ వాక్యం 30 100 60 ఫలింపచేసి అనేక జీవితాల్లో వెలుగు నింపుమని ప్రాధేయపడి వేడుకుంటాం. జీవగల తండ్రి, ఇంకా ఎవరైనా ఈ బాప్తిసం కొరకు అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు ఉన్న వారిని సరిదిద్దుమని ప్రార్థన ద్వారా సరిదిద్దుమని వేడుకుంటూ సాతాను మీద విజయం ప్రకటిస్తూ నీ నామానికి మహిమ కలిగేటట్లుగా చేయమని వేడుకుంటూ జీవగల తండ్రి, అలాగే ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమరించి ఎవరైనా ఇట్టి వ్యాధితో రోగంతో ఉంటే యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే ప్రభువా, బిడ్డలు ఎవరైనా సమస్యలతో ఉంటే సమస్యలు తొలగినట్లుగా సహాయం చేయండి. ముందుగా పాపాలు క్షమించి సమస్యలు తీర్చండి. కన్నీరు తొడవండి. ప్రతి విషయంలో మనశ్శాంతినిచ్చి మనసులో ఆలోచించిన ప్రతి కార్యాలు సఫలమగునట్లుగా దీవిస్తూ యేసునామాను ప్రార్థిస్తున్నాను తండ్రి. త్రేక దేవుడు సదా మీకు, మీ కుటుంబాలకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్రేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.